మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునందున ప్రియమైన సంఘం ప్రియమైన బిడ్డలారా, మరి అదే కాల సమయం దేని వాక్యాన్ని ధ్యానించిన ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మేసని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవా, మరి అదే కాల సమయం సజీవ లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం నాతో మాతో మాట్లాడి మీరే మేము గంత ప్రభావాలు పొందమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సంఘం ప్రియమైన బిడ్డల నిర్దమగా ఏర్పాటు చేయని వాక్య భాగము ఆదికాండము 37వ అధ్యాయము 12 నుండి 22వ వచనములు ఈ విధంగా రాయబడినవి. ఆదికాండము 37వ అధ్యాయము 12 నుండి 22వ వచనములు ఈ విధంగా రాయబడినవి. అతని సహోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి, నీ సహోదరులు షెకెములో మంద మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపెదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పెను. ప్రియదేవుని సంగమ, ప్రియదేవుని బిడ్డలారా, మరి యాకోబు యొక్క కుటుంబీకులుగా మరి దేవుడు వారి యొక్క బిడ్డలను, వారి సంతానాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతూ, ఇక్కడ మరి చివరివాడైన మరి ఎవరైతే యోసేపు ఉన్నాడో ఆ యోసేపుని గురించి, ఆ సహోదరుల గురించి కొన్ని విషయాలు ఇక్కడ రాయడం జరిగింది. ఏంటివి? అతని సహోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి. ఎవరు సహోదరులు? యోసేపు యొక్క సహోదరులు మరి మందల మేపడానికి షెకెములో తమ తండ్రి మందలను మేపుటకు వెళ్ళిన విషయాన్ని, ఆ విషయాన్ని గురించి అప్పుడు ఇశ్రాయేలీలు యోసేపునకు చూచి, నీ సహోదరులు షెకెములో మందలు మేపుచున్నారు అని యోసేపు చెప్పారు. అంటే జనాము, ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు యోసేపుకి ఎదురొచ్చినప్పుడు యోసేపుకి విషయాన్ని చెప్తారు. ఏమని? నీ సహోదరులు షెకెములో మందలు మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపెదము రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పాను. ఎప్పుడైతే తన సహోదరు అక్కడ ఉన్నారని తను తెలుసుకున్నాడో వెళ్ళడానికి ఇష్టపడి మంచిదని తలంచాడు. అయితే అప్పుడు అతడు, నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును తెలుసుకొని నాకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పాను. హెబ్రోను లోయ నుండి అతని పంపెను. అతడు షెకెమునకు వచ్చాను. ఏంటి? ఇప్పుడు ఎప్పుడైతే యోసేపును ఆ ప్రదేశానికి షెకెమునకు పంపించారో ఆ షెకెమునకు వెళ్ళిన యోసేపు అక్కడ సహోదరుల యొక్క పరిస్థితులను తెలుసుకొని ఆ విషయాలను మరలా తిరిగి చెప్పడానికి రావాలనే విషయాన్ని మరి గుర్తు చేశారు. అయితే అతడు పొలములో ఇటు అటు తిరుగుచుండగా ఒక మనుషుడు అతనిని చూచి, నీవేమి వెతుకుచున్నావని అతన్ని అడిగాను. అయితే అతడు వచ్చి ఆ ప్రదేశానికి షెకెముకు వచ్చి అక్కడ పొలంలో అతను ఎదుగుతున్నప్పుడు ఒక వ్యక్తి అతను చూసి అంటున్నాడు, ఒక మనుషుడు అతను చూసి నీవేమి ఎదుగుచున్నావని చెప్పి యోసేపుని అడిగినప్పుడు అందుకు అతడు, నేను నా సహోదరుని వెతుకుచున్నాను, వారు ఎక్కడ మందలు మేపుచున్నారో అది దయచేసి నాకు తెలుపమని అడిగాను. ఇక్కడ ఏంటిని వెతుకుతున్నాను అన్నప్పుడు నా సహోదరులు ఎక్కడున్నారా అని చెప్పి నేను వారిని వెతుకుతున్నాను అని చెప్పి యోసేపు సమాధానం చెప్పినప్పుడు అందుకు ఆ మనుష్యుడు, ఇక్కడ నుండి వారు సాగి వెళ్ళిరి, వారు దోతానుకు వెళ్ళుదమని రండని చెప్పుకొనుట వింటినని చెప్పి, అప్పుడు యోసేపు తన సహోదరుల కోసము వెళ్ళి దోతానులో వారిని కనుగొనాను. మరి ఇక్కడ మీ సహోదరులు మాట్లాడుకుంటున్నప్పుడు నేను విన్నాను, వారు దోతానికి వెళ్ళాలనుకున్నారు, ఆ విషయాన్ని నేను విన్నాను కాబట్టి అది నీకు తెలియజేస్తున్నాను అని చెప్పి యోసేపుని దోతానుకు పంపించారు. ఇలాగా అందుకు ఆ మనుషులు ఇక్కడి నుండి వారు సాగి వెళ్ళిరి, వారు దోతానుకు వెళ్ళుదము రండని చెప్పుకుంటూ వింటినని చెప్పి వాళ్ళ మాటలు విన్న ఇతను ఈ విషయాన్ని యోసేపు చెప్పినప్పుడు అప్పుడు యోసేపు తన సహోదరుల కోసము వెళ్ళి దోతానులో వారిని కనుగొన్నాడు. ఓహో, అతను చెప్పినట్టుగా దోతానుకు వారు వచ్చారు, యోసేపు కూడా అక్కడికి వచ్చాడు. అతడు దగ్గరకు రాకమునిపే వారు దూరం నుండి అతన్ని చూచి అతన్ని చంపుటకు దురాలోచన చేశారు. ఈ సహోదరులు ఏం చేశారంటే, అగో వస్తున్నాడు, కలలు కనేవాడని చెప్పి
అతను చంపాలి, యోసేపుని చంపాలన్న ఆలోచన ఈ సహోదరులకు కలిగింది. అందుకు అతను ఏమంటున్నారు, అతడు దగ్గరకు రాకమునిపే వారు దూరం నుండి అతన్ని చూచి అతన్ని చంపుటకు దురాలోచన చేసేది. చంపాలన్న ఒక చెడు తలంపు ఉద్దేశాలు వాళ్ళు కలిగి ఉన్నారనే విషయాన్ని చెప్తూ వారు, ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు, వీనిని చంపి ఎక్కడనున్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగములు వీని తినేసినని చెప్పుదాము, అప్పుడు వీని కలలేమగునో చూతుము రండని ఒకరితో ఒకడు మాట్లాడుకుండ్రి. అంటే యోసేపు యొక్క మంచితనం వాళ్ళకి ఏమాత్రము మరి అంగీకృతం కాకుండా మరి సహోదరులు అతను చంపాలని, అతను చంపేసి అక్కడ ఆ గోట్లో పాడైతే ఏ దుష్టమృగాలు వచ్చి తినేసాయని చెప్పచ్చు. అప్పుడు ఇతనితో మనకి బాధ ఉండదు, ఈ కళ్ళగనే విధానాన్ని మనము తప్పింపబడతామని చెప్పి సహోదరులు తలంచారు. అయితే రూబేను ఆ మాట విని మనము వానిని చంపరాదని చెప్పి వారి చేతులలో పడకుండా అతని విడిపించను. మరి సహోదరులను రూబేను ఏం చేశాడంటే, ఆ విధంగా చేయడం మంచిది కాదు, ఎందుకంటే మన సహోదరుడు మన రక్తం పంచుకుంటున్నాడు కాబట్టి అతను చంపకుండా అతన్ని విడిపించాలని రూబేను తలంచాడు. అందుకనే రూబేను ఆ మాట విని మనము వానిని చంపరాదని చెప్పి వారి చేతులలో పడకుండా అతనిని విడిపించెను. ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతన్ని అప్పగించుటకై వారి చేతులలో పడకుండా అతని విడిపించి తలచి రక్తము చిందింపకుండా అతనికి హాని ఏమీ చేయక అడవిలోనున్న ఈ గుంటలో అతని పడద్రోయుడని వారితో చెప్పాను. ఎప్పుడైతే ఈ రూబేను చంపకుండా అతన్ని ఆ గోతులో పడేస్తే మరి మనం అతన్ని చంపినట్లుగా, అంటే వాళ్ళ యొక్క పగ ఏదైతే ఉందో సహోదరుల పగ తీరుతుందన్న ఉద్దేశంతో రూబేను వారికి చెప్పడంతో ఆ విధంగానే వారందరూ కలిసి రూబేను చెప్పినట్లుగా మరి సహోదరులందరూ కలిసి మరి తనని ఆ గుంటలో మరి యోసేపుని పడవేయటం జరిగింది. ప్రియమైన బిడ్డలారా, మరి మానవుని యొక్క మనస్సు, మానవుని యొక్క ఆలోచనలు, మానవుని యొక్క తలంపులు ఎంత దుష్టమైనవో, దుష్ట తలంపులు కలిగి ఉన్నావో ఇక్కడ మనం చూడగలం. అంటే యోసేపుని గురించి తన సొంత సహోదరులే మరి తన గురించి ఆ విధంగా తలంచారు. ఎందుకని? తన తండ్రి ఎక్కువగా తను ప్రేమిస్తున్నారన్న ఒక విధ, రెండోదేమో అతడికి అన్నీ కూడా బయలుపరచబడడం, అన్నీ తెలుసుకోవడం, అన్నీ చెప్పడం, కలలుగంటం ఇవన్నీ కూడా జరుగుతుండటంతో వారు సహించలేక అతనికి ఎక్కువగా ఘనత కలుగుతున్న విషయాన్ని గుర్తిరిగి సహోదరులు అతను చంపాలన్నప్పుడు మరి దేవుడు రూబేను ద్వారా అతన్ని మరి చావకుండా ఆ గోతులో పడవేసేలాగా తెలియజేశాడు. అందుకనే ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతన్ని అప్పగించుటకే అన్నాడు. అంటే ఏంటి? తిరిగి అతడు బ్రతికి తన తండ్రి దగ్గరికి వెళ్ళే రీతిగా ఏం చేశాడంట, వాని చేతులలో పడకుండా అతన్ని విడిపించదలిచి రక్తము చిందింపకుండా అతని హాని ఏమీ చేయక అడవిలోనున్న ఈ గుంటలో అతన్ని పడద్రోయడని వారితో చెప్పాను. కాబట్టి ఆ విధంగా మరి యోసేపును తన సహోదరులు ఆ గుంటలో పడవేసి వారు అక్కడి నుంచి తమ పగ తీర్చుకున్న వారుగా ఉన్నారు. అయితే దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు కాబట్టి యోసేపును దేవుడు సంరక్షించి కాపాడాడు. కాబట్టి మనము అపకారము చేయక, పాపము చేయక, పాప తలంపులకు అలంగకుండా దేవుని యొక్క చిత్తమేమన్నది దాన్ని గ్రహించి ఎరిగి ఆ ప్రకారం జీవించినట్లయితే తప్పక దేవుడు మనలను కాపాడునని, అలనాడు యోసేపును రక్షించిన దేవుడు నేడు నీ విశ్వాసము, నీ ప్రార్థన, నీ యొక్క ప్రార్థనా జీవితాన్ని బట్టి నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన సంరక్షించునని ఈ ఉదయకాల సమయమున పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా తెలియజేస్తున్న మాటలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, నిజమైన ఆయన మరణమునకు అప్పగించాలని సహోదరులు యోసేపును గురించి తలంచినప్పుడు అయా మరి యోసేపును మరి ఆ ప్రదేశం నుండి, ఆ ప్రాంతం నుండి మరి నీవు తప్పించి సంరక్షించిన విధానాన్ని బట్టి వందనాలు. నిజమైన ఆయన మానవుని యొక్క ఆలోచనలు, తలంపులు, వ్యర్థములు అవి నాయన ఏమాత్రము ఆశీర్వాదము కానివై ఉన్నవి. కాబట్టి నాయన నీవే నీ కుమారుని మీరు తప్పించి సంరక్షించి కాపాడి అనేకులకు మరి నాయకునిగా అతను చేసి ఉన్నావు. కాబట్టి నాయన యథార్థత కలిగి సత్యంను అనుసరించి నీతిని అనుసరించాడు కాబట్టి నీ యందు నమ్మిక కలిగిన నీ బిడ్డని మీరు తప్పించి కాపాడి ఉన్నారు. కాబట్టి నాయన నేడు మేమనో అట్టి రీతిగా నీ యందు నమ్మిక కలిగి, విశ్వాసము కలిగి నీలో కొనసాగే స్థితి మా అందరికీ దయచేయండి. నీకు ఆయాసమును, దుఃఖమును కలిగించుకున్నట్లు మేము మా ప్రవర్తన అంతటిని సరిచేసుకుంటకు నీ సహాయం దయచేయండి. ఉదయకాల సమయం నీ సంధానాలు చేరి ప్రార్థించుండగా ఈ నా మానవులను అంగీకరించి మీ కృపతో నింపండి. మాకున్న వ్యాధి బాధ, కష్ట నష్టములను మమ్మల్ని తప్పించండి.
చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వాని తరగతులు చొప్పున ఆశీర్వదించి దీవించి ఈ దిన పరిచయలో మీరు మాకు తోడేయండి. మీరు ఆఖరికి మమ్మల్ని సిద్ధపరచమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా నిధునాడు మాకు దయచేయి. మళ్ళీ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించు. శోధనలో ఏకాదశులను తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవేనావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేయండి సంరక్షించునుగాక. ఆమేన్.